99 టీవీ స్పెషల్ ఇంటర్వ్యూకి స్వాగతం. నాతో పాటు ఉన్నారు దుశ్చర్ల సుదర్శన్ రావు గారు. సో ఆయన తొలి దశ ఉద్యమకారుడు, అలాగే మలి దశలో కూడా ఉద్యమకారులుగా పనిచేశారు. సో మొత్తానికి తొలి దశలో ఏం జరిగింది, మలి దశలో ఏం జరుగుతుంది, సో ఉద్యమకారుల విషయంలో ఇప్పటికీ ఆయన ఇంకా పోరాటం చేస్తున్నారు. ఆ పోరాటం ఏంటో తెలుసుకుందాం సుదర్శన్ రావు గారితో మాట్లాడి. అన్న నమస్తే. నమస్తే. 99 టీవీ మీ యొక్క అందరికీ ఈరోజు దసరా, బతుకమ్మ, దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు మీ స్టూడియోలో వచ్చి మా తెలంగాణ ఉద్యమకారుల గురించి మీరు ఏదైతే ఇంటర్వ్యూ తీసుకుంటున్నారో యావత్ తెలంగాణ ప్రజలు ఎంతో హర్షిస్తారు. మీ ఛానల్ను ప్రతినిత్యం మేము వాడుకుంటూనే ఉంటాం. చాలా థ్యాంక్స్ అమ్మ. శ్రీనివాస్ గారు. సుదర్శన్ రావు గారు, వాస్తవానికి తొలి దశ ఉద్యమంలో మీరున్నారు. అప్పుడు ఎవరు నాయకత్వం వహించారు, అప్పుడు మీరేం చేశారు? ఆ రోజులలో 69 ఉద్యమకారులప్పుడు మేమంతా స్టూడెంట్ లీడర్స్. ఓకే. మల్లికార్జున్ చెన్నారెడ్డి గారు నాయకత్వంలో ఈ యొక్క తెలంగాణ ఉద్యమాన్ని స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిన తర్వాత ఏ ఉద్యమమైనా విద్యార్థి నాయకులు లేకుండా ముందుకు సాగదు. అవును. దాన్ని బట్టి ఆ రోజులలో జార్జ్ రెడ్డి కానీ, ఈ మదన్ మోహన్, వీళ్ళంతా, ఇప్పుడున్న విద్యాసాగర్ రావు గారు, వీళ్ళంతా స్టూడెంట్ నాయకులే. తెలంగాణ ఎందుకు మనం తెచ్చుకోవాలి, ఏంది అనే ప్రశ్న కూడా మనను వేధిస్తుంది. ఆ రోజులలో ఆంధ్ర నాయకులు పరిపాలన, నీలం సంజీవరెడ్డి, సంజీవయ్య, బ్రహ్మానందరెడ్డి, భవనం వెంకట్రాం, వీళ్ళంతా ఆంధ్ర పరిపాలకులు తెలంగాణను విస్మరించి డెవలప్మెంట్స్ అన్నీ ఆంధ్రాకు తీసుకుపోవటం జరుగుతుంది. అదే మాదిరిగా సెక్రటరీలో ఉన్నటువంటి ఉద్యోగులలో మొత్తం వాళ్ళే, ఒక్కరు వచ్చిందంటే 10 మందిని తీసుకొచ్చి పెడతారు. ఇంకోటి ఏంటంటే అక్కడ జరిగేది, మనోళ్ళు తెలంగాణ వాళ్ళు డ్రైవర్లు, అటెండర్లు ఎక్కువ లేకపోతే సెక్షన్ ఆఫీసర్ల దాకా పోయినారు. మాకు ఎక్కడ పోయినా కానీ ఆంధ్ర పరిపాలకులతోనే చాలా ఇదయ్యేది. దాని మీద అంటే ఉన్నతోద్యోగాలు చేసే వాళ్ళంతా ఆంధ్ర వాళ్ళు, ఆంధ్ర, మన తెలంగాణ వాళ్ళకు లేరు. సో అప్పుడు ఏమైంది కదా అంటే ఫజిల్ అలీ కమిషన్ అని చెప్పేసి బ్రహ్మానందరెడ్డి పీరియడ్లో ఒక కమిషన్ వేసిండ్రు. తెలంగాణకు ఇంత పర్సంటేజ్ మనం ఇవ్వాలి, 3 పాయింట్ ఫార్ములాను పెట్టి చేయాలని చూస్తే అది ఫెయిల్యూర్డ్ పేరుకే, కానీ ఏ సంస్థ అయినా దాన్ని ఇంప్లిమెంట్ చేయటం అనేది సాధ్యం కాలే. అప్పటి నుంచి మేమంతా విద్యార్థి నాయకులు చాలా వరకు బాధపడేది. ఏంటి అసలు రేపు రాబోయే, అప్పుడు ఆ రోజులలో డిఎస్ రెడ్డి వైస్ ఛాన్సలర్, హీజ్ బిలాంగ్స్ టు ఆంధ్ర, న్యాయం అనేది జరగకపోయేది. దాంతో ఈ ఉద్యమాన్ని స్టార్ట్ చేయడానికి స్టూడెంట్ లీడర్గా మల్లికార్జున్ను మేము నాయకునిగా ఎన్నుకున్నాం. అదే మాదిరిగా మదన్ మోహన్ కానీ వీళ్ళంతా చాలామంది ఉన్నారు, చెన్నారెడ్డి మెయిన్. అట్లా మేమంతా జైలుకు పోయి ఉద్యమాలు స్టార్ట్ చేసి అలసిపోయాం. కానీ మనకు తెలంగాణ ఇవ్వటం అనేది కుదరదు. ఎందుకంటే ఆంధ్ర పరిపాలకులంతా పై లెవెల్లో మేనేజ్ చేసేది. ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీని, సంజయ్ గాంధీ ఆ టైంలో వాళ్ళని మేనేజ్ చేసేవాళ్ళు. ఎందుకంటే మీకు తెలియందే ఉంది, ఒక ముఖ్యమంత్రి పోతే ప్రధానమంత్రిగా ఏం చేయాలో అనేది ఇక మాకు తోచలే. అప్పటి నుంచి ఎంతోమంది ఉద్యమ నాయకులు సరిపోతున్నారు, ఎంతోమంది విద్యార్థులు కిరోసిన్ పోసుకొని చావటము. ఆ విధంగా ఏం చేసిందంటే ఇప్పుడు 1969 నుంచి స్టార్ట్ అయింది. దశ ఉద్యమం 1969లో అసలు 1947లో మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇది ముస్లిం స్టేట్, ఇది నవాబుతోని ఇంకా మనకు చాలా యాతనలు. నిజాం ఏమైనా కానీ వాళ్ళు నిజాం పరిపాలనలో రెడ్డి వాళ్ళకే ఆస్తులు, పాస్తులు, గడి, దొరలు, మిగతా వాళ్ళని పట్టించుకోకపోయేది. అట్లా ఏం చేసిండ్రు లాస్ట్కు, ఇది తెలంగాణ మనం తెచ్చుకోకపోతే, అంటే మనకు 1947 ఆగస్ట్ 15 రోజు మన హైదరాబాద్ సంస్థానానికి రాలేదు, ఫ్రీడమ్ రాలేదు. ఫ్రీడమ్ అప్పటికి ఇంకా బ్రిటిష్ గవర్నమెంట్ నుంచి తెచ్చుకున్నాం మనం. అవును. దాని తర్వాత నైజాం నుంచి రావాలంటే, నైజాం తక్కువడు కాదు, ఇండియాలో నెంబర్ 2 ఆస్తి పాస్తుల్లో కానీ మొత్తం తెలంగాణ నాదే పరిపాలన చేస్తున్న ముస్లిం స్టేటు. అయితే అప్పుడు ఏమైంది,
ఢిల్లీలో కూడా ఈయనకు నిజాముద్దీన్ పేరు మీద ఒక స్టేషన్ కట్టించుకోండు. ఇప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ భవన్ ఎంత స్థలం అవుతుందో అది మొత్తం నైజాం పీరియడ్లోనే తీసుకున్నది. అట్లా అట్లా ఏం చేసిండు, ఇక మేమంతా ఢిల్లీకి పోయినా ఎక్కడ పోయినా నిజాముద్దీన్లో దిగాలి. 1948 సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన భారతదేశంలో హైదరాబాద్ విలీనమైంది. ఎస్, విలీనమైన తర్వాత 1948 నుంచి 69 వరకు సో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే ఆంధ్రప్రదేశ్ అప్పుడు 69లో దీన్ని స్టార్ట్ చేయవలసి వచ్చింది. ఇంకా లాభం లేదు, మనం ఎక్కడేసిన గొంగడ అక్కడే. మనం ఒక 21 సంవత్సరాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ స్టూడెంట్ నాయకులుగా జైలుకు పోతున్నాం, కొట్లాడుకో ఇదంతా అవుతుంది. ఆఖరికి చెన్నారెడ్డి ముఖ్యమంత్రి అయినాక దీన్ని ఏ విధంగా చెన్నారెడ్డి ముఖ్యమంత్రి ఎట్లయిందంటే, అప్పుడు బ్రహ్మానంద రెడ్డి ఆల్ ఇండియా కాంగ్రెస్ ప్రెసిడెంట్, అవును, ఇందిరాగాంధీ వీళ్ళంతా అప్పుడు ఏమైంది, పార్టీ చీలిపోయింది. చీలిపోయిన తర్వాత ఐ కాంగ్రెస్ అని మన చెన్నారెడ్డి మేమంతా ఐ కాంగ్రెస్ పెట్టాం. ఐ కాంగ్రెస్ పెట్టడంతోనే అప్పుడు ఆంధ్ర నాయకులు కూడా దీంట్లో వచ్చారు. రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు వీళ్ళంతా టికెట్లు తీసుకుని గెలిచింది ఐ కాంగ్రెస్. అప్పటికి వాళ్ళు ఉన్నారు. బ్రహ్మానంద రెడ్డి ఎప్పుడైతే గద్దె దింపేసిండ్రో అప్పటి నుంచి తెలంగాణలో ఓన్లీ మన కాంగ్రెస్ పార్టీ ఐ కాంగ్రెస్. ఐ కాంగ్రెస్తోని ఇక గెలుచుకుంటూ వచ్చు. ఫస్ట్ టైం ఎలక్షన్స్ పెట్టినప్పుడు ఐ కాంగ్రెస్ బంపర్ మెజార్టీతో వచ్చింది. చెన్నారెడ్డి చీఫ్ మినిస్టర్ అయ్యిండు. చెన్నారెడ్డి 2 సార్లు చీఫ్ మినిస్టర్ అయ్యిండు. సో దాంట్లో మంత్రులు ఎవరైతే అయినరో చాలా వరకు నాకు తెలిసినంత వరకు ఉద్యమకారులే. దాంట్లో ఇక మేచన్ కిషన్ రావు కూడా విప్పుగా పనిచేసిండు. ఇక ఖమ్మం దగ్గర సుజాత నగరు సీతారామయ్య అని ఆయన స్టూడెంట్ లీడర్ నుంచి వచ్చిండు, హైకోర్టు లీడింగ్ అడ్వకేట్. ఇట్లా అంతా ఎడ్యుకేటెడ్స్. అంటే 69లో స్టార్ట్ అయింది ఇది, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కావాలని చెప్పి. అంటే 20 సంవత్సరాలు ఆంధ్ర పాలకుల చేతుల్లో తెలంగాణ నిర్లక్ష్యానికి గురి కాబట్టి ఎక్కువ ఇప్పుడు దోసుకతినుడు. అసలు ఈ తెలంగాణకు ఈరోజు ఇంత మాత్రం తీసుకొచ్చిందంటే నిజంగా ఆంధ్ర వాళ్ళంతా వచ్చి ఇక్కడ కబ్జా చేసి. ఇప్పుడు చూడు, నాకు తెలిసి నిజాం నవాబు పోయిండు అనుకుంటే ఆంధ్ర కదా. వీళ్ళు చెన్నై నుంచి డివైడ్ అయిపోయారు. చెన్నై డివైడ్ అయిన తర్వాత హైదరాబాద్ క్యాపిటల్ ఆంధ్రప్రదేశ్, పేరు వాళ్ళ ఆంధ్రప్రదేశ్. ఓకే, దాంతో ప్రతినిత్యం ఆ ట్రైన్లు బస్సులు ఎంతమంది అంటే అక్కడ ఎండాకాలంలో ఉండలేరు, ఆంధ్ర ఏ సీజన్లో కూడా వాళ్ళు అక్కడ ఉండలేరు. ఇప్పుడు మొత్తం హైదరాబాదు పంజగుట్ట నుంచి జూబ్లీ హిల్స్ వరకు 2 పక్కల లీజు కబ్జాలు. కబ్జాలు పెట్టుడు, తర్వాత లీజు తీసుకు. ఉద్యమం గురించి చెప్పండి. అయితే ఈ ఉద్యమంలో ఏమైంది అంటే జైలుకు పోయి ఎంతో మంది చనిపోయి ఇవన్నీ చేసిన తర్వాత ఇందిరాగాంధీ చెన్నారెడ్డి ముఖ్యమంత్రి అయిండు. అయిన తర్వాత ఇదే మల్లికార్జును, ఎంఎం హాషిం వీళ్ళంతా లీడర్లు. అప్పుడు ఇక ఇందిరాగాంధీ చెన్నారెడ్డి ముఖ్యమంత్రి అయింది కాబట్టి ఇందిరాగాంధీని పట్టుకొని మనం తెలంగాణ తెచ్చుకోవాలి. ఓకే, తెలంగాణ తెచ్చుకోవాలని చెప్తే ఇందిరాగాంధీ ఒక మిడ్-నైట్ రాత్రిలో వచ్చింది. ఎక్కడికి? హైదరాబాద్కు. ఈ తెలంగాణ అనౌన్స్మెంట్ చేద్దామని మాకు తెలిసినంత వరకు స్టూడెంట్ లీడర్గా. అది ఎప్పుడు, ఏ సంవత్సరం అది? 71 అనుకుంటా. 71లో 71, 72లో ఉద్యమం ఎక్కువైపోతుంది, విద్యార్థి నాయకులు పరీక్షలు ఎండిపోతున్నాయి అని చెప్పేసి మిడ్-నైట్లో వస్తే అప్పుడు చెన్నారెడ్డి వీళ్ళు ఎవరు రిసీవ్ చేసుకోవడం, నిద్రమబ్బు ఇన్ఫర్మేషన్ రాత్రికి రాత్రి. ఆ విధంగా ఆమె రిటర్న్ వెళ్ళిపోయింది. ఎవరిని కలవకుండా పోయింది. ఇక తప్పదు కదా, ఎందుకంటే అప్పుడు బాగా తీవ్రంగా ఉందా ఉద్యమం? తీవ్రంగా ఉన్నది, పరిస్థితులు కూడా అట్లా ఉండే. వీళ్ళు ఏందే తెలంగాణ చెప్పొద్దు ఇవన్నీ. నాయకుల పరిస్థితి ఎట్లుంటది అంటే ఎంతో మందిని కలవాలి. చెన్నారెడ్డి తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించిండు కదా. అవును, ముఖ్యమంత్రి అయిండు. ఇందిరాగాంధీ అప్పుడు ప్రధానమంత్రి వచ్చినా ముఖ్యమంత్రి రిసీవ్ చేసుకోలేదు. అది పరిస్థితి అప్పుడు అట్లా ఉండే. దాంతో ఏమైంది కదా అంటే చెన్నారెడ్డికి అప్పుడే ఇంకా ఇటు ఆంధ్రాకు మాట్లాడాలా తెలంగాణకు మాట్లాడాలా ముఖ్యమంత్రిగా నిర్ణయించుకోలేదు కదా. ఇప్పుడు దాంట్లో ఆంధ్ర నాయకులు చెప్పినట్టే ఈయన మీద ప్రెషర్స్, వాళ్ళకు కూడా పదవులు ఇవ్వాలి కదా. నాదెండ్ల భాస్కరరావు వీళ్ళంతా ఆంధ్రోలే కదా. అట్లా ఏమైందంటే లాస్ట్కు వచ్చేవరకే చెన్నారెడ్డి పరిస్థితి కూడా డోలమానలో పడ్డది. దాంతో ఏమైంది కదా అంటే ఇక లాభం లేదు అని చెప్పేసి మళ్ళీ అక్కడ భవన వెంకటరామన్ ఇంకో ముఖ్యమంత్రిని పెట్టారు. మళ్ళీ ఆంధ్ర పరిపాలన చెన్నారెడ్డిని తీసి పివి నరసింహారావు, బెంగళరావు ఒక్కొక్కరు కాదు
వీళ్ళ చరిత్ర ఏంటంటే కరప్షన్ లేదు. పివి నరసింహారావు తెలంగాణ కదా. అందుకనే పివి నరసింహారావు ప్రధానమంత్రి ఉట్టిగానే కాలే, ఆయన చాలా వరకు విద్యావేత్త, ఎక్కడెక్కడ చదువుకొని అన్ని లాంగ్వేజ్లు. మన కాంగ్రెస్ పార్టీలో ఆయనకున్నంత గుర్తింపు, ఆయనకున్నంత మేధావిత్వం ఎవరికి లేదు ఆ రోజులలో. అట్లా ఆయన మంత్రి, చీఫ్ మినిస్టర్ నుంచి ప్రధానమంత్రి దాకా డిఫెన్స్ మినిస్టర్గా కూడా పనిచేసిండు. హన్మకొండ నుంచి అక్కడ ఇది అనంతపూర్ రామ్టేక్ల తర్వాత ఇక్కడి నుంచి రాయలసీమ నుంచి కూడా కంటెస్ట్ చేసిండు, ఏపీ నుంచి కూడా. సో ఈ రకంగా నాయకులలో పటుత్వం తప్పింది. తప్పిన తర్వాత ఇక లాభం లేదు అనే పరిస్థితి రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు అసలు తెలంగాణ రాకుండా చేసిండు. లాస్ట్కు అసెంబ్లీలో 1968లో ప్రారంభమైన వ్యవస్థ చాలా మందిని అంటే బలిదానాలు జరిగినాయి, చాలా మంది అమరులయ్యారు. దాని చరిత్ర చెప్పుకుంటే తమ్మి నిద్రపోదు, మర్చిపోయింది. ఇప్పటి తరం ఎవరికి తెలియదు. ఇప్పుడు మాలాంటి వాళ్ళం, నా బ్యాచ్లో ఒక 5-6 ఉన్నాం, మిగతా అంత రోజుకొకరు ఎగిరిపోతుండ్రు. ఆరోగ్యం సరిగ్గా లేక, ఆర్థిక ఇబ్బందులు. అప్పుడు మీ ఏజ్ ఎంత? అప్పుడు 27 ఇయర్స్. 27 ఇయర్స్. ఓకే, 27 ఇయర్స్. కరెక్ట్గా మేము జైలుకు పోయేటప్పుడు శ్రీధర్ రెడ్డి, మేమంతా ఆలెండ్ నరేంద్ర జైలుకు పోయినప్పుడు నాకు 32 ఇయర్స్. అప్పుడు కేసీఆర్ ఉన్నాడా? కేసీఆర్ చెప్తా. కేసీఆర్ ఏంటంటే తొలి దశ ఉద్యమంలో ఉద్యమం లేడు. ఆయన ఏమైనా పాస్పోర్ట్లు అమ్మాయిలను దుబాయ్లకు పంపించుడు, కరీంనగర్, అక్కడి నుంచి. అసలు కేసీఆర్ జన్మస్థలం, వాళ్ళ ఫాదర్ ఎక్కడి నుంచి వచ్చిండు ఏందనేది కూడా చాలా విచిత్రమైన, మాకు తెలిసినంతవరకు. సరే వచ్చిండు అంటే తెలంగాణ ఉద్యమం అప్పుడెప్పుడు తెలియదు. ఈ 1969 నుంచి ఈ తొలి దశ ఉద్యమం ఏ ఇయర్ వరకు కొనసాగింది? తొలి దశ నాకు తెలిసినంత వరకు 74-75 దాకా నడిచింది. అప్పటిదాకా నడిచింది. అప్పటికి కేసీఆర్ వీళ్ళంతా, ఆయన అసలు రాజకీయంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం ఓకే కేసీఆర్ ఇష్యూ మనం మళ్ళీ దశలో మాట్లాడుకున్నాం. సో 69 నుంచి 75 దాకా నడిచింది. 6 ఏళ్ళు నడిచింది. 6 ఏళ్ళు నడిచిన దాంట్లో చాలామంది విద్యార్థులు అమరులు అయిపోయారు. ఇక ఆగలేదు, కంటిన్యూ అయితేనే ఉన్నది, కంటిన్యూ అవుతుంది. పేరెంట్స్ కూడా చదువు వదిలిపెట్టి రోడ్ల మీద బస్సులు తగలబెట్టుడు, గోడల మీద బ్రహ్మానందరెడ్డి పేరు మీద హింస చెలరేగింది, రాఘవమ్మ పేరు మీద గోడలని పాటు చేసేది. ఎంత చేసినా కానీ నాయకులు ఒప్పుకోలేదు. ఎప్పుడైతే రాజశేఖర్ రెడ్డి వచ్చిండో అసెంబ్లీలో బిల్లు పెడితే ఆయన ఆల్మోస్ట్ ఆల్ ఒప్పుకునే పరిస్థితి వచ్చింది. అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి ఆ సమయంలో అసెంబ్లీలో బిల్లు పెట్టడానికి ప్రయత్నించి తెలంగాణ రిజిస్ట్రేషన్ ముమ్మరం. ఓకే, ఈయన ఆపోజిషన్ లీడర్గా ఉండే. ఎవరు? రాజశేఖర రెడ్డి. అపోజిషన్ లీడర్. ముఖ్యమంత్రి ఎవరు అప్పుడు? ముఖ్యమంత్రి నేను అనుకుంటా చంద్రబాబు ఎవరు ఉన్నారు తమ్మి, నాకు యాదికి లేదు. అపోజిషన్ లీడర్గా చేసిండ్రు. ఈయన కొడుకు అల్లుడు అక్కడ సింగపూర్లో స్కామ్ చేస్తే ఈయన వీసా పాస్పోర్ట్లన్నీ క్యాన్సిల్ చేసిండ్రు ఆపోజిషన్ లీడర్ ఉన్నప్పుడే. దాని మీద నేను కూడా ఇంటర్ఫైన్, రాజశేఖర రెడ్డికి నేను రైట్ హ్యాండ్గా ఉంటే నేను కూడా తెలంగాణ బంద్ కాల్ఫర్ చేస్తే ఇదే కేవీపీ రామచంద్రరావు తోని నాకు 5,000 రూపాయలు పంపించాడు. ఆ ఖర్చులు ఇవన్నీ ఆయనకి ఇచ్చేసి రాపో, తెలంగాణ బంద్ కాల్ఫర్ను ఆపేసాయి, నేను చూసుకుంటా అని ఎన్నో విధాలు చెప్పిండు నాకు. అప్పుడు నేను బంద్ అప్పుడు నేను ఏంటి, ఇంద్రారెడ్డి కానీ, ఈ మన ఆలే నరేంద్ర కానీ, మేచండి కిషన్, ప్రతి ఒక్కరూ ఒక విజయశాంతి, ఎవరిది వాళ్ళు ఒక పార్టీ పెట్టుకున్నారు. ఓకే, నాది తెలంగాణ ప్రగతి వేదిక నేను పెట్టుకున్నా. ఇదే ఆనంద్ భాస్కరు, జయశంకర్ వీళ్ళంతా నాతో తిరిగేటోళ్ళు ఆ రోజులలో. ప్రొఫెసర్ జయశంకర్. సో అట్లా నా దగ్గర ఎవిడెన్స్ ఉంది, ఫోటోలతో సహా. మేము పెట్టిన మీటింగులు తెలంగాణ ప్రగతి వేదిక, ఆంధ్ర తెలంగాణ మొత్తం అన్ని జిల్లాలలో ప్రెస్ క్లబ్లలో మీటింగ్లు పెట్టేది. సో ఇంత చరిత్ర కలిగి ఉండి మేము కాంగ్రెస్ను విడుదల ఏ పార్టీలకు పోలేదు. ఎప్పుడైతే బీఆర్ఎస్లో హనుమంతరావు పిసిసి ప్రెసిడెంట్ ఉన్నప్పుడు, యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు కేసీఆర్ రోడ్డు మీద అడ్డంగా అన్నాడు కారుకు. ఎందుకు? నాకు యూత్ కాంగ్రెస్ తీసుకొని పదవి ఇవ్వమని. అప్పుడు కాంగ్రెస్లో ఉండే కేసీఆర్.
కేఎన్కే వచ్చుడు యూత్ కాంగ్రెస్లోకి వచ్చిండు. ఓకే. ఆయన రాజకీయాలకు రావాలి అనేది ఒక పట్టుదలతో వచ్చిండు. లోపల ఏముందో కానీ వచ్చినాక అట్లా కారు అడ్డం పట్టుకుంటూ కరీంనగర్ పోతుంటే దాంతో హనుమంతరావు లేపి యూత్ కాంగ్రెస్లో తీసుకున్నాడు. అంటే హనుమంతరావే ఫస్ట్ ఎంటర్ yes. కేసీఆర్ని మాకు తెలుసు ఆయనే స్టార్టింగ్లో అదే సంవత్సరం ఇయర్స్ యాదకి లేవు. ఓకే. అయితే ఇక దాంతోనే ఏమైంది కదా అంటే ఇక వాళ్ళ అల్లుని బేబుడు హరీష్ రావు వీళ్ళందరూ ఉద్యమం స్టార్ట్ చేసిండ్రు. ఎప్పుడు 2001లో 2001-2లో టీఆర్ఎస్ పార్టీ పెట్టిన తర్వాతనే కదా ఉద్యమం టీఆర్ఎస్ తర్వాత పెట్టింది తమ్మి. తెలంగాణ ఉద్యమం స్టార్ట్ చేసి ఒక కొలిక్కి వచ్చే లోపల ఇక్కడనే ఎమ్మెల్యే కాలనీ రోడ్ నెంబర్ 12 ఒక ఇల్లు అది అనుకుంటా సీతారాం ఏదో ఎవరిదో ఎమ్మెల్యే అందులో బీఆర్ఎస్ ఆఫీసు స్టార్ట్ చేసింది. టీఆర్ఎస్ నాట్ టీఆర్ఎస్ స్టార్ట్ చేసి బోర్డు పెట్టి అప్పుడు ఆలి నరేంద్రను వీళ్ళని వాళ్ళని పోగు చేసి అంటే ఇప్పుడు ఆయన టీడీపీ పార్టీలో ఉన్నాడు కదా టీఆర్ఎస్ పార్టీ పెట్టే ముందు దాంట్లో డిప్యూటీ స్పీకర్ పదవి ఏ పదవి రాకుండానే అది నాకెందుకు అని చెప్పిండు వచ్చిండు. ఇక మేచండి కిషన్ రావు అంటే ఆయనకు అప్పుడు మంత్రి పదవి ఇవ్వలేదు డిప్యూటీ స్పీకర్ పదవి ఆయనకి ఇష్టం లేదు అందుకోసం మంత్రి పదవి ఇచ్చింటే తెలంగాణ ఉద్యమంలో రాకపోతుండే నిజమేనా అది 100%. మేము అంతా ఆ రోజుకి ఎదిగినాం. కేసీఆర్ గురించి చంద్రబాబు తయారు చేసిండు అన్నట్టు కేసీఆర్ చంద్రబాబు కూడా తిరుపతిలో ఆయన ఎడ్యుకేషన్ అయిపోగానే గళ్ళాదర్ ఫాదరు ఆయన ఎంపీ ఆయనను తీసుకొని వచ్చి చిత్తూరు యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఇవ్వమని చెప్పిండు. చంద్రబాబు కూడా కాంగ్రెస్ తోనే మొదలు పెట్టిండు అంతే లైఫ్. కాంగ్రెస్ అప్పుడు కాంగ్రెస్ ఇంకా వేరే పార్టీ వేరే ఏముంది 70 సంవత్సరాలు రూలింగ్. ఎప్పుడు కాంగ్రెస్ పార్టీలో మీరు ఎప్పుడు చేరారు? నేను స్టూడెంట్ లైఫ్ అప్పటి నుంచి. ఎప్పుడు ఏ ఇయర్ అది నేను అనుకుంటాను నేను తెలంగాణ 97లో ఒక తెలంగాణ పార్టీ పెట్టిన. మీరు కాంగ్రెస్ పార్టీలో? నేను 65లో 65 సంజయ్ గాంధీ పీరియడ్లో ఫస్ట్ నల్గొండ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ నేను. ఓకే. 65 అంటే అవి 35 ఇవి ఒక 25 60 సంవత్సరాలు అయింది. ఇప్పుడు నేను 61 సంవత్సరాలు పార్టీలో ఓన్లీ రాజకీయాలు. అప్పుడు మీ ఏజ్ అప్పుడు 26-27 ఉన్నది. ఓకే. 27 ఉంది. విద్యార్థి నాయకునిగా అసలు భవన వెంకట్రామ్ దించేసిందే సుదర్శన్ రావు రైట్ ముఖ్యమంత్రిని. ఓకే. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పుడు కేసీఆర్తో ఉన్నారు కదా. కేసీఆర్ ఫౌండర్ అని చెప్పి మేమంతా డొనేషన్స్ ఇచ్చినాం. 2001లో టీఆర్ఎస్ పార్టీ పెట్టిండు అందరం మేచండి కిషన్ రావు మేమంతా కలిసి ఆడొక్కడేం పెట్టలే పైసలే లేవు స్లిప్పర్స్ వేసుకొని నడిచాడు హరీష్ వీళ్ళంతా. అప్పుడు ఏమైంది కదా అంటే ఎలక్షన్ వచ్చింది బై ఎలక్షన్ వచ్చినప్పుడు నాకు 8 టికెట్లు ఇస్తా అని చెప్పిండు. అప్పుడు మేమంతా ఏ సంవత్సరం అది 2002-3 ఓకే ఇదంతా వస్తుందని 8 టికెట్లు ఇస్తా అని నేను రమేష్ బాబు అని రాజ్యసభ రిటైర్ అయ్యిండు ఎస్సీ క్యాండిడేట్ అట్లా మేచండి కిషన్ రావు సారీ ఒక ట్రైబల్ ఆయన ఎక్స్ఎమ్మెల్యే. వీళ్ళందరితో మీరు ఎన్ని రోజులు ఉన్నారు? కేంద్ర ఎక్కువలకు 2 నెలలు కూడా లేవు. 2 నెలలే రైట్. అందరు కిషన్ రావు బయటకు వచ్చిండు నేను విజయ్ పడకపోయేది ఏమనేటోడు పైసా 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 పైసా. ఇక అప్పుడు ఏం చేసిండు ఆంధ్రలో ఆఫీసులు ఇండస్ట్రీస్. సరే ఓకే. సుదర్శన్ రావు గారు కేసీఆర్తో విభేదించి బయటకు వచ్చారు. ఇప్పుడు ఏం కావాలనుకుంటున్నారు? ఇప్పుడు ఏం లేదు మనకు టోటల్గా తెలంగాణ తెచ్చుకున్నాం. తెచ్చుకున్న తర్వాత ఈ నాయకులంతా కోట్లాది రూపాయలు సంపాదించుకొని ఇండస్ట్రీస్ పెట్టి ఉద్యమకారులను విస్మరించిండ్రు. ఇప్పుడు ఏం కావాలి ఉద్యమకారులకు? ఇప్పుడు 16 ఉద్యమకారులకు మేము ఒకటే అడిగినాం. ఏది వాళ్ళే ఎలక్షన్లో ఏదైతే మన చెప్పిండ్రో శ్రీధర్ బాబు దానికి చైర్మన్, సంజయ్ గాంధీ మన సోనియా గాంధీ రాహుల్ గాంధీ వచ్చి అనౌన్స్మెంట్ చేసిండ్రు తుప్పుగూడలో ఏమని ఎలక్షన్లో 25,000 పెన్షను 250 గజాలు ఇంటి స్థలం ఇది హెల్త్ కార్డు ఫ్రీ ట్రావెల్ ఒకటి కూడా లేదు. ఇప్పుడు మీరు మొన్న రాజ్నాథ్ సింగ్ను రజాకారుల తర్వాత ఎప్పుడైతే మీరు ఫ్రీడమ్ ఫైటర్స్కు 50,000 రూపాయలు ఇప్పుడు ఇస్తుండ్రు హోమ్ మినిస్టర్ నుంచి. మేము 16 ఉద్యమకారులు
మీ సీట్లు 9 పార్లమెంటు గెలిపించడం. దానికి ఈటల రాజేందర్ కంటోన్మెంట్ ఎంపీ, అవును. అందరు ఎంపీలతోని మేము ఇంక్లూడింగ్ కిషన్ రెడ్డి, బండి సంజయ్తోని ప్రధానమంత్రికి రాజ్నాథ్ సింగ్కు 100 గజాలు 100 ఎకరాలు ఉద్యమకారుల స్మృతివనం వాళ్ళ కోసం కంటోన్మెంట్ రైట్ ల్యాండ్ ఇవ్వాలని హైదరాబాద్ రాష్ట్ర రాజధానిలో కావాలని మీరు అడిగారు. ఏమన్నాడు ఆయన? అమిత్ షా, నడ్డా వీళ్ళు అప్పుడు ఇన్ఛార్జీలు ఎలక్షన్లో. కిషన్ రావు ముందట ఆయన సమితి ప్రెసిడెంట్ కాబట్టి సెక్రటరీ, మేమిద్దరమే 25 వెహికల్స్ పెట్టాను నేను. ఏమన్నారు ఇంతకి రాజ్నాథ్ సింగ్ గారు? మొన్న వచ్చిన అప్పటి నుంచి ఇప్పటిదాకా తిరుగుతున్నా లెటర్స్ రాజ్నాథ్ సింగ్ దగ్గరికి, అందరి దగ్గరికి. ఫైనల్ గా ఏమన్నారు? ఫైనల్ గా మొన్న నేను మళ్ళా ఆ ఎంపీ లెటర్స్ రిప్రజెంటేషన్ అంతా ఇచ్చినాక मैं आर्मी ऑफिसर्स कॉल पर करता हूँ, दिल्ली में मीटिंग लगाता हूँ, आपको बुलाता हूँ, ये पूरा मैं फ्लाइट में पढ़ता हूँ తీసుకొని రైట్. ఓకే. సో మొత్తానికి ఇది దుశ్చర్ల సుదర్శన్ రావు తొలి దశ ఉద్యమకారుడుగా ఉన్నారు. అదే క్రమంలో మలి దశలో కూడా కేసీఆర్ పార్టీ పెట్టినప్పుడు ఆయనతో ఉన్నారు. సో ఆయనతో విభేదించిన వారిలో సుదర్శన్ రావు గారు కూడా కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. 60 మరి సంవత్సరాలు కూడా తన రాజకీయ జీవితాన్ని మరి ఉద్యమం కోసం కావచ్చు, తెలంగాణ రాష్ట్రం కోసం మరి అంకితం చేశారు. ఇదే క్రమంలో మరి తొలి దశ ఉద్యమకారుల కోసం ఒక స్మృతివనం నిర్మించాలి, తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర కాంక్ష కోసం ఎవరైతే కొట్లాడిరో వాళ్ళందరి కుటుంబాల కోసం కావచ్చు, అమరులైన వీరుల కోసం కావచ్చు, మరి వేచినేని కిషన్ రావుతో పాటు తాను కూడా ఇప్పటికీ పోరాటం చేస్తున్నాం. సో ఈ క్రమంలో నరేంద్ర మోడీ గారిని, అమిత్ షా గారిని, జేపీ నడ్డా గారిని, ఇక కేంద్ర రక్షణ శాఖ మంత్రి రీసెంట్గా మరి హైదరాబాద్కి వచ్చిన క్రమంలో ఆయనను కూడా కిషన్ రెడ్డి హైదరాబాద్ ఇది తెలంగాణ ఆవిర్భావ దినానికి కిషన్ రెడ్డి స్పెషల్గా పిలిచిండు గారు అయితే మరి ఏదైతే కంటోన్మెంట్ ఏరియాలో ఒక 100 ఎకరాల భూమి ఇవ్వాలనే ప్రతిపాదనకైతే సూత్రప్రాయంగా అంగీకారం చెప్పినట్టు తెలుస్తుంది. సో ఉద్యమకారులను గుర్తుంచుకునే విధంగా భావితరాలకు స్మృతివనం నిర్మించాలని ఇప్పటికే ఆయన సొంత ఖర్చులతో పోరాటం చేస్తున్నారు. ఇది వాటి స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి 99.